క్రైస్తవ శాస్త్రవేత్తలు ప్రపంచానికి అందించిన శాస్త్రీయ ఆవిష్కరణలో భాగంగా ఈ వీడియోలో మనం అలెసాండ్రో వోల్టా శాస్త్రవేత్త గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం నిత్యము వాడే మొబైల్ ఫోన్స్ లోను, నడిపే వాహనాల్లోను, రిమోట్స్ లోను, ఇతర ఎలక్ట్రికల్ వస్తువుల్లోనూ బ్యాటరీ ఎంతగానో ఉపయోగపడుతుందంటే దీనికి ఆవిష్కరణకర్త అలెసాండ్రో వోల్టా గారే. అలెసాండ్రో వోల్టా గారు 1745 సంవత్సరం ఫిబ్రవరి 18న ఇటలీలో జన్మించాడు. ఈయన 1779 సంవత్సరంలో ఎలక్ట్రిక్ బ్యాటరీని కనుగొన్నాడు. ఇతనినే ది ఫాదర్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ బ్యాటరీ అని అంటారు. ఇతను చేసిన పరిశోధనకు గాను 1794 సంవత్సరంలో కోప్లే మెడల్ ని అందుకున్నాడు. విద్యుత్ ప్రవాహం యొక్క బలాన్ని కొలిచే యూనిట్ ని వోల్టేజ్ అని అంటారు. ఈ వోల్టేజ్ అనే పదము వోల్టా అనే పేరు నుండి వచ్చింది. 1881 సంవత్సరంలో ఇతని గౌరవార్థము విద్యుత్ ప్రవాహం యొక్క యూనిట్ కి వోల్టేజ్ గా నామకరణం చేయడం జరిగింది. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం 24వ వచనం ప్రకారము దేవుడు తన ప్రజలకు జ్ఞానమును దయచేసి ఈ జ్ఞానము ద్వారా మానవ మనుగడకు ఎంతగానో అభివృద్ధి చెందినట్లు ఆయన చేసి ఉన్నాడు. అలెసాండ్రో వోల్టా గారు 1827 సంవత్సరము మార్చి 5న ప్రభునందు నిద్రించాడు.